हेलो व्हाट्सअप गाइस, कैसे हो? होप एवरीवन इज डूइंग ग्रेट। और यहाँ पे अभी दो प्लेयर्स के बीच में मैच चल रहा है और दो प्लेयर पीछे बैठे हुए हैं और यहाँ पे एक भैया वेट कर रहे हैं, अभी ऐड कर रहे हैं अच्छे खेलने के लिए। अब थोड़ी देर के बाद मैं ग्रुप चेक होगा यहाँ पे, ग्रुप चेक होगा। हाँ, मैं థింకింగ్ గలీజ్ నామ్ నేను అరే ఎప్పుడు పోవాలా నువ్వు? నేను బరాబర్ అయితే గ్రూప్ చేస్తాను నేను. మీ గ్రూప్ ఏమో ఇంటారు. కానీ అన్న ఇక్కడికి వచ్చేసారు మీరు కూడా గ్రూప్ చేసి ఆడవాళ్ళ అంటే వీళ్ళు గ్రూప్ చేసి అంటే ఏమో అనుకుంటారు, ఇంకేమో ఏమో థింక్ చేస్తారు వీళ్ళు. हाँ शिवा भाई ऑन द फॉर्म आ गए एक भाई आ गए हमारे. इधर वायलेंस ఉండాలి. चलो शुरुआत. चलो उंगली उंगली करते अभी देखो, बैठ बैठ के उंगली करते हमारे शिवा भाई. अभी देखो वन की सपोर्ट. चलो शिवा भाई स्टार्ट हो जाओ तुम. शाना శివాన్న స్టార్ట్ అయితే ఇక మ్యాచ్ ఎండ్ ఇక చేద్దాం ఎండ్ చేద్దాం. అన్నతే రెవెంజర్స్ ఎండ్ గేమ్ ఆడాలి. థానోస్ ఎక్కడ ఉన్నాడు అసలు? ఇంకా చెప్పిన దీన్ని త్యాగం చేయాల్సింది బ్రో. ఎట్లా త్యాగం చేస్తారు? ముందు వాడు దగ్గర చంపేస్తారు, దాని తర్వాత ఆడ నుంచి ఈడ పెట్టుకొని దీన్ని వేసేస్తే. ये देखो चेस प्लेयर क्या की बोल रहे हैं, समझ में नहीं आ रहा कुछ भी. తీసే మన సెంటర్ లో ఇది ఉండదు కదా. దీన్ని ఇంకా పెట్టుకున్నాం అంటే ఒక స్టెప్ వెనకపోతుందా మళ్ళా ఎట్లా పెడదామా? అదే శివాబాయ్ మళ్ళీ ఎందుకన్నా శివాబాయ్ వస్తే మావన్ అయిపోతుంది గేమ్ అనేసి, ఇట్లా మావన్ అయిపోతుంది. అందులోకి అర్థం చేసుకోవాలి. నువ్వు ఆలోచించిన స్టెప్లు పెట్టేసాడానే. ఓ అక్కడ ఎందుకు పోతుంది అది? నెక్స్ట్ ఇదే టార్గెట్ అంతేనా? అది ఆననే కొట్టేసాడు ఇక ముందే. పోతే కాయిన్ ఇద్దరు ఈక్వల్ పోతాయిగా, వెనకలు తీసుకోతే ఏమవుతుంది? అయిపోయిందా? ఏం కాయిన్స్ ఈక్వల్ పోతాయి అన్న అట్లా కొడితే. వీడేవాడు మధ్యలో చిత్రంగా వస్తారు ఒక్కొక్కరు కదా. ఆల్రెడీ ఒక పీస్ డౌన్ ఉన్నా నేను. ఏంది చిన్నలో నువ్వు పైనకే నొక్కొని అంటున్నా. నన్ను వేసి నొక్కడు ఇక మెల్ల. ఎందుకే మంచిగా ఆడుతుంది కదా. ఎక్కువసేపు ఆలోచించాలి కదా. అది ఇప్పుడు నువ్వు దాన్ని ఎందుకు తీసి పాడేసినావు? ఇప్పుడు నువ్వు ఓ తమ్ముడు కింద కింద ఎన్ని ఒకటి పిల్లలు సీరియస్ గేమ్ ఆడుతున్నారు. ఏది అంతా అర్థం కాదు. ఏం మిగల అక్కడ లాంగ్ పని చేయడానికి. శివన్న వస్తే లాంగ్ పని అవుతుంది అసలు, కానీ శివన్ననే లాంగ్ పని అయిపోయింది ఈరోజు. అవో ఎట్లయిపోయింది చూడు మొత్తం. ఏ తమ్ముడు చూప్ మళ్ళా దేనికి సపోర్ట్? బట్టలు ఇప్పాలి ఇప్పుడు దాన్ని.
ఏం చేద్దాం? తీసుకోవో దీన్ని ఎందుకు పెట్టినావు ఇడా దేన్ని? ఇవి అవలా అని దీన్నా ఎడికి తీసుకోవాలి? గిట్లా 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 ఈ అవలా అని తీసుకోవో స్వామి. ఏం చేస్తున్నావు స్వామి? ఇది వస్తుంది కదా, ఏడికి వస్తుంది? గీడ పెట్టినాం అనుకో, గిడికి వస్తుంది. ఏం చేద్దాం? ఈ అవలా అని తెచ్చి ఇడే మళ్ళా వీడికి 2 స్టెప్పులు దుంకితే మంచిగా ఉంది. ఏం చేస్తావు దాని తర్వాత? పెట్టు కదా. ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం ఆప్షన్ ఏం అనిపిస్తుంది నీకు మళ్ళా? లేకపోతే నెక్స్ట్ అదే లేపుతాడు. గీడ పెడితే ఇది ఇప్పుడు లేపుతాడు, దీన్ని తీసి ఇక్కడ పెట్టు అంటున్నాడు. ఇలా నోకు కదా. ఈ రెండు మధ్యలో ఏం చేస్తారు బికార్యాలు? చూద్దాం మెల్లగా. అక్కడ పోయింది వాడు. ఇదేంది ఇది? చేస్తున్నాడు. ఏది? అది తీసుకొచ్చి ఆడ పెడతారుగా. అక్కడ దీన్ని నమ్ముతాడు, వచ్చి చెక్ పెడతాడు. చెక్కు పెట్టి కొట్టు కొట్టు. సంపనీయులి. కావనియూరి సంపనియూరి. దాని ఎట్లా తప్పుతాడన్న చిన్నదని గుర్రం పెట్టుకుంది. ये क्या कर रहा है? तुम्हारे को मालूम क्या कर रहा? झूल रहा. दोनों का झूल रहा है अभी. अब किसका झूल रहा? దీన్ని చంపాను ఇరిటేషన్ చేసి. ఇదా దాన్ని చంపాడు. देखो दीना निश ఈడ పెడతాడు. అట్లనే పోతుంది. పోతుంది అది. అది పోతుంది. మా పైన తీసి పడదేమో నువ్వు గేమ్ ని 2 సెకండ్లో మా పైన చేసేసి దీన్ని ఎందుకు పెట్టినా అసలు ఇక్కడ? అదెందుకు జరిపినప్పుడు మళ్ళీ ఇంకేడా చెప్పు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీస్తున్నావు కదా. ఇప్పుడు చెక్మేట్ చేస్తే ముంగట రాని అంటున్నాను. లాస్ట్కి కొడతా అంటున్నాను. పిలిచి స్నానం చెప్పేయట్లేదా? ఏంటది? స్నానం చెప్పేయట్లేదా? अरे ना सुट्टामा सारा ये पे नहीं गए जाती गेम रेप हो गया यहाँ पे. नंगा करके बेचारे को अकेला दिलाए. नंगा कर दिया भाई. कपी की सर बहुत है. అవునన్నా ఇందాక నుంచి ఆడుతున్నా తిరుగుతారా శివాన్ ఇప్పుడు శివాన్ తో గేమ్ ఆడు. अरे ग्रुप से जमाना चलो 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 स्टार्ट. మెల్లగా నడుస్తున్నారు. ఏం పెట్టాలి? పెట్టాలంటానే ఏమంటానా? ఏడ పెట్టాలి? దీన్ని ఇక్కడే ఆడు ఇక్కడనే పోస్ట్ చేస్తాను చూడు. పోస్ట్ చేస్తా చూడు. నేను ఇక్కడనే పోస్ట్ చేస్తా చూడు. నేను బయట చేస్తే ఇంకా రాత్రి రాత్రి మోస్ట్ వాంటెడ్ శివన్న. మొదలప్పుడు క్వశ్చన్ అడదు. ఇగో నువ్వు ఏమన్నా తిట్టకు కాలే. షార్ట్ చేసేసి పడితే మొత్తం రఫ్ లేచిపోతుంది. ఇది నిజంగా చెప్తున్నా శివన్న, మజాకాడతలే. షార్ట్ చేసేస్తా నాకు వస్తా అంటున్నా నా రిప్లై కదా. మొత్తం లంగా మాటలకు ఫస్ట్ ఉంటాడు శివన్న.
మీరు ఏమనుకోకూరి మీరు లంగా అంటే గలీజ్ మాట కదా కాదు. లంగా మీన్స్ యష్ మీన్స్ లంగా. నీకు సచిన్ గారిని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కానీ కరెక్ట్ మొగడు వాడే సచిన్ ఇస్ యువర్స్ హస్బెండ్ నాట్ మై. పెడతాడు ఇక నీకు బరాబర్ వాడు 100%, 90% వస్తుండే ఎగ్జామ్ రాస్తుందంట వస్తాడంట. వస్తుండే ఎగ్జామ్ రాస్తుండో గోడ ఎట్లా దూకా. ఈసారి దొడ్డుగా ఎట్లా కావాలని. ఫుడ్ ఎట్లా కావాలా? నేను ఇక చెప్పులు కొట్టుకుందాం అనుకున్నాం మంచిగా, దీని అన్న మొత్తం రేట్ చేసేసాను. ఇప్పుడు కొడితే మన లాభం ఉంటుంది అంటావా? చెప్పులు కొడితే ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ అయిపోయింది కదా. और शिवा भाई क्या बोलते हैं? बैंगन दे देंगे ना को? किससे देंगे किससे नको और बोलो. इन्हों कहाँ गया यहाँ तक? लौंड पाने में कहाँ के आ गया हम? सो कैसा निकालेंगे बोलते हैं? इन्हों तो मिल गया यहाँ. లౌండ్ పని అయ్యానా ఇలా సీరియస్ ఉంటే అవో వాళ్ళు చూసేటప్పుడు పిచ్చుకోవాలనుకుంటారు మనం. మళ్ళా గలీజ్ మాటలు అంటాడు, మాట్లాడకంటు. చూడు బ్రో, నీకు రెండే ఆప్షన్స్, ఈయన దంపు లేదా సావు. లేదంటే ఈడిని చంపేస్తాడు. మళ్ళీ ఈ అలానికి రెండు వస్తాయి లోకల్. వాటికి పేర్లు పెట్టాను. అట్లా కూడా ఇడికి పోతుంది ఇడ ముంగటికి. మనం పేర్లు పెట్టినామంటే రేసిస్ట్ అంటారు బ్రో. ఇంకా నాది వెయిట్ చూడాలరా. అంతే అంటావు అయితే? నైట్ ఓన్లీ నైట్, అది నైట్ చూడాలి కదా తీసుకొచ్చి మిషన్. వావ్, ఏమన్నా బ్యాకప్ ఇచ్చినా బ్రో, ఎక్సలెంట్. కోమా అంటారు దాన్ని, ఎక్సలెంట్ కాదు. నువ్వు దీన్ని వేసినావు అనుకో భయ్యా, చాలా బెనిఫిట్ దీంతో. అందుకోకే వెళ్ళేదాన్ని, ఆడనే పెట్టిన దాన్ని. ఆయన నన్నే కాదు, నేను ఆడనే వేసి బిస్కెట్ పెట్టాలి. రాలేదా ఇంకా? నువ్వు చెప్పు బ్రో, దేని బయటకి తీసుకొద్దాం ఫస్ట్. ఇచ్చేది సెంటర్లో అటాక్ మొత్తం, సెంటర్ అటాక్. దీంతో వేసేద్దాం. దాని తర్వాత ఇది దీన్ని వేసేస్తాడు, తర్వాత దీన్ని వీడు వేసేస్తాడు, మధ్యలో మొత్తం క్లియర్ అయిపోతుంది. మొత్తం మా పని అవుతుంది అప్పుడు మధ్యలో, రేపు అవుతుంది మధ్యలో. మరి ఛాన్స్ తీసేసిండు బ్రో నీకు. వీడికి వచ్చిందంటే ఈ రెండు కవర్ అవుతాయి మనకి. ऐसा नहीं डाल लेते, उल्टा डालते हम लोग. అటు వెళ్ళిపో బ్రో. రైటు ఆడ వైట్ మీదకి పో బ్రో, బిట్వీన్ 2 పాన్స్, బ్లాక్ వైట్ మధ్యలో. మనోడు ఇక్కడ వేస్తాడు, అప్పుడు next- అప్పుడు ఎక్కడ ఉరకాలి? ఎక్కడ ఉరకాలి? ఇక్కడ దీన్ని వేసేద్దాం. దీనికి ఇక్కడికి వేసేసి ఇదే బెస్ట్ గా. ఇక్కడికి వేసేస్తే మనోడు వేస్తాడు. దీంతో మనం వేసేయచ్చు, ఒక పాయింట్ డౌన్ ఉంటాం మనం అంటే. స్టిల్ వీ కెన్ ప్లే ఫార్వర్డ్ వేసి. మనం బ్యాక్ చేసినాం అనుకో, అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అని. బ్యాక్ చేస్తే ఎందుకు కుట్టిగా మళ్ళీ ఇంకా పోవడం అనేసి. అంటే నీకు ఈ ప్లేస్ బ్లాక్ అవుతుంది కదా బ్రో పర్మనెంట్. దాన్ని క్రాస్ చేసి వెళ్ళొచ్చు, ఏమన్నా దాన్ని తీసేద్దామంటాం.
ఫ్లైఓవర్ కడతా అంటావు ఇప్పుడు ఆడ కట్. అంటే ఇంకపోతే మళ్ళా సేమ్ ప్లేస్కి వెళ్ళిపోతాం, మళ్ళీ డెవలప్ చేయలేము కదా. ఇక్కడికి వస్తాం, ఇది నెక్స్ట్ ఇక్కడికి రావచ్చు. మళ్ళీ ఇక్కడికి అంటే 2 steps వేస్ట్ అవుతుంది కదా, డబల్ పోయే బదులు అది బెటర్ కదా, ఇక పోనిద్దామంటావా? స్టార్ట్ చేసేసి అటాక్ జస్ట్ స్పేస్ అనేది దొరుకుతుంది అప్పుడు మనం మూవీకి. ప్యాంట్ ఓపెన్ అవుతుంది, నేను స్టాండ్ ఎక్కినాను. చూసుకోదాం, ఉల్టా డాలింగ్ చలో. ఆ వైట్ మీద పెట్టుకుంటే ఏమొస్తాయి బ్రో 4 మీద? హార్స్ బదులు హార్స్ తీసుకోవచ్చు కదా అంటున్నాం. మనం ఎక్కడికి మూవ్ చేసినాం అనుకో, మనం ఎడిట్ చేస్తాం, మనం ఎక్కడ చేస్తాం, అట్లీస్ట్ హార్స్ తీసుకోవచ్చు. మనం ఎక్కడ వేసినాం అనుకో, మనోడు ఏం చేస్తాం, ఇది వచ్చింది అనుకో బై మిస్టేక్, ఇక్కడ సపోర్ట్ ఏమో సపోర్ట్ ఏం లేదు. సో ఇప్పుడు మనోడు వేస్తే హార్స్ అని వేస్తాడు కదా, ఎంత వేయలేడు కదా. బట్ మన దానికి సపోర్టెడ్ ఉంది. ఇదేంటి చిన్నది, 90 కొట్టినావు కనబడతలేడికి వెళ్ళి. ఓకే అయ్యొచ్చు, అదే అంటున్నా. ఇప్పుడు కూడా ఏషియరి భయ్యా డబుల్ సెపరేషన్ లేపేయచ్చు దాన్ని, నేను కనెక్షన్ వద్దు మనకి, కనెక్షన్ వస్తే ఇది ఇంకా పవర్ఫుల్ అయిపోతుంది. డబుల్ సెపరేషన్ గా లేపేయచ్చు నువ్వు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు అది లేపలేం కదా, ఇది ఇట్లా చేయొచ్చు. డబల్ స్టెప్ వస్తే చేయొచ్చు బట్ స్టిల్ ఐఎమ్ పోనీయండి పర్లేదు మనకు. క్లోజింగ్ థాట్స్. దాని బదులు మనం ఇక్కడ చేసినా అది ఒకటే స్టెప్, ఇక్కడ చేసినా కూడా ఒకటే. అంటే ఒకటి డిలీట్ చేసి తీసేద్దాం అనుకుంటున్నా, నాది పోతే పోయింది, ఒకటి తీసేద్దాం అనుకుంటున్నా. మనం తీసేస్తే మనకి క్లియర్ అయిపోతుంది. మీ ఇష్టం, ఎట్లా ఆడదామంటే ఇట్లా ఆడదాం, అట్లేం లేదు. బ్రో మీరు అక్కడ డిస్కస్ చేస్తారు, మనోడు ఇక్కడ డిస్కస్ చేస్తాడు. దీని మీద రెండు ఉంటాయి. దీని మీదకి నెక్స్ట్ టార్గెట్ వస్తుంది. సేఫే ఉంది, ఏం పర్లేదు. ఎక్స్చేంజ్ తీసేసి ఎట్లా తీస్తే చెక్ వస్తుంది. ఎట్లా అయితే ఇది మనం మూవ్ చేయలేం కాబట్టి డైరెక్ట్ క్యాజువలింగ్ చేసాను. క్యాజ్లింగ్ చేస్తే మళ్ళీ మనకి ఫ్రీ ఛాన్స్ క్యాజ్లింగ్ చేసేది మనం ఇష్టం కాదు. క్యాజ్లింగ్ చేస్తే ఇక్కడికి వెళ్ళేది పోతుంది. ఇట్స్ బెటర్ టు మూవ్ కింగ్ అంతే. ఓకే డన్. మీరు అలా వచ్చారా? లేదు ఇట్లా వచ్చినాం. మీరు అలా వచ్చారు, అయితే నేను ఎలా రావాలి? వంగి शिवन ओंगमंటున్నాడు ఈజీగా. झुक के आओ झुक के आओ बोल रहे फिर तुम कैसा भी करके झुक के आओ बोल रहे. अरे माँ के रुको रे भाई, तुम कहाँ भाग रहे? నాగో ఇదే మళ్ళా ముంగడికి వెనక చక్రి అన్న తోటి మళ్ళా అన్న ఆడుతున్నారు. ఓ ఇప్పుడు ఒక్క సైడ్ మళ్ళీ 3 మెంబర్స్ అయిపోతారు, మళ్ళీ చక్రి అన్న ఒక్కడవుతాడు. కానీ ఈసారి చక్రి అన్న మొత్తం రేప్ చేస్తాడు, అదైతే గ్యారెంటీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముగ్గురు కలిసి నన్ను రేప్ చేసినప్పుడు నువ్వు ఒక్కని కలిసి ముగ్గురు రేప్ చేయలేవా? అవో మళ్ళీ వచ్చిండు మధ్యలోకి బ్రో. స్టార్టింగ్ వచ్చేసింది. 4 పాయింట్స్ ముందు 5 స్టెప్స్ చేసా. మిడ్ గేమ్ అంటే మినిమం 20 స్టెప్లు ఉంటుంది. ఇంకా అయిపోయినాక అని చెప్పొద్దా? దానికి రాదనుకుంటా. ఎందుకు రా? ప్రతి ఒక్క స్టెప్ వస్తుందా? అంటే లైక్ ఏదైనా అంటే లైక్ లైఫ్ గాని ఇట్లాంటిది. నేను తీసలే అందుకే నాతోటి మదాక్ చేసినట్టు ఈడ మదాక్ అయింది అనుకో, రేపు అయిపోతుంది. ముందే చెప్తున్నా. ఏదో నన్ను దళాన్ని కొట్టేసి నేను అర్థం కాలేదు నాకు 2 నిమిషాల. సంథింగ్ హ్యాపెన్, నాకు అర్థమైతే ఇక్కడ అదే నన్ను ధనాదన్ నలుగురు కొట్టిరా, నాకు అర్థం కాలేదు అది ఎట్లా కొట్టిరా అనేసి. ఈయన కొట్టేసాడు అట్లా, దాన్ని మనేసి ఇచ్చేసాడు అక్కడ. రెడీ ఉంటుందాడా? అవి వచ్చేసాను ఎంబడే. మన పొద్దు వస్తుంది
అది రాకెట్ అది. ఇది కూడా ఈడ పెట్టు బ్రో. దీన్ని కొట్టేసి అది కూడా తీసుకోతాడు. ఈడ కొట్టేసి ఆ, దీన్ని కొట్టేసి ఆ. ఏదో అన్నాడు మళ్ళీ మళ్ళీ అర్థమే కాదు. అదే చెస్ ప్లేయర్ ఏదో అన్నాడు, అర్థం కాలేదు. ఈ పెద్ద ప్లేయర్లు ఎత్తుంటే కొంచెం అర్థం అవుతలేదు. పెద్ద ప్లేయర్ల దగ్గర ఉండి మ్యాచ్ గెలిపించారు పోయి. అదే అంటున్నా కదా, ఏదో నన్ను కొట్టినట్టు ఇప్పుడు కొడదామని ఆలోచించి రోజీ అందరు సో रहा हूं. అది ఇంకో 4 స్టెప్ వండుకుంటుంది అది. ये इसके ना नहीं इसके साथ ले क्या हो रहा है. What you say? దా లోపల రా అంటున్నానే. వెళ్ళిపో అంటాడు అంటే లోపల రా అంటున్నానే, వెళ్ళిపోమంటలేడానే. ఓఎంజీ, మీరు చూడండి, నేను ఒకటి చూసేసాను అనుకుంటా బ్రో. చక్రి ఆల్రెడీ చూసేసి ఉంటాడు. నేను చూసిన, ఆయన కూడా చూసిండు. అది మీ మంత్రి ఇజ్జత్ కూడా బయట పెట్టుతాడు చెప్పినాక. 2 స్టెప్లు మీ మంత్రి బయట పెడతారేమో అనుకుంటున్నాను. అదే నా బ్లాక్ కొట్టేసిన. ప్రస్తుతానికి అదే బెటర్ అనిపించింది. इधर से इधर आया. ఆడుకోవచ్చు అపోజిట్ क्या करेंगे మన बोले तो ये ऐसा करेंगे. Let's attack both. जो आया उसको लेके जाएंगे बाहर. చెప్తున్నా కదా, ఇంట్లోకి బయటికి రాదు మీది చెక్కు. చెక్కో हाँ चेक है. అది కరెక్ట్, అది కరెక్ట్. చెక్కేసిండి అయితే. చెక్కేమైంది उसको लिए तो దీనికి సపోర్ట్ వస్తుంది. ये ఓహో ఇసుకో మారా. ఇక్కడ వస్తాడు, और ले लेंगे. हाँ लेने दो. ఇక్కడ వస్తాడు. लेने दो. వీళ్ళు లోపల గుంజేసేదన్న, మధ్యలో బయట తన్నాడుతుండు అప్పటి నుంచి. हाँ. వీడు బయట తన్నాడుతుండు, లోపల గుంజేసేవి. గుర్రం ఇచ్చేది వేసుకోవాలి, ఖతం చేసి ఏదో తన్నాడుతా ఉన్నాడు. ఆడు గంట సేపు అయినాడు. ఖతం గుంజేసిండు. అదే చెప్పిన, చిన్న తమ్ముడు ఫ్రీ అవుతాడు, కానీ చిన్న తమ్ముడితో కొడితే ఆ తమ్ముడు ఫ్రీ అవుతాడు. గాలి ఉరుకొస్తాడు సీదా. బిగ్ మిస్టేక్ బ్రో. గుర్రం దీన్ని ఈడ పెట్టాడు. గుర్రం సపోర్ట్ కూడా ఉంటాడు. గుర్రం తీయలేరు కదా, చెప్పుకుంటారు. అందుకోసంకే నువ్వు సిగరెట్ తాగి మంచిగా దీన్ని చంపకపోతుండే కదా బ్రో, మీరు ఇక్కడ నుంచి జరగాల్సిందే కదా. అరే రే రే ఎందుకు అట్లా ఆగమైనా సడన్ గా ఏం చేస్తున్నాడు. నేను అదే నేను అనుకున్నా నువ్వు ఇక కాంప్రమైజ్ చేస్తున్నావు, ఇక పోతే పోయినాయి అని అనుకున్నాను. కాంప్రమైజ్ డైరెక్ట్ పంపిస్తున్నావు. నేనంటే ఒకసారి ఆలోచించా, ఇదేదో నాతో అవుతుంది అని ఆలోచించాడు. గప్పమని ఇట్లా రెడీ ఉంటాడు తీసానికి. क्या बोल रहा हूँ, सैक्रिफाइस कर देंगे बोल रहा हूँ. మినిస్టర్ కాదు ఇప్పుడు ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు నువ్వు? ఇద్దరిది పోతుంది అప్పుడు. ఇప్పుడు చేయడానికి సాక్రిఫైస్. ఆయన పని అన్ని అయిపోయినాక అన్నిటిని చంపాలనుకున్నప్పుడు చంపేసి సాక్రిఫైస్ చేస్తాడు. ఇప్పుడు చేయడిగా సాక్రిఫైస్. ఇప్పుడు ఒకవేళ ఇస్తాడు లేకపోతే ఏడిగా ఒకటి తీసుకో, నీ దొరుకుతుందంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని పోతాడు. నేను ఎక్స్ట్రా చూడు, ఒకటే తీసుకొని ఇస్తాను. ఒకటి నాకు కావాలనే ఇస్తాను. ఒకటి చూడు నువ్వు. ఇది 2 లేదు లేదు లేదు, అగో 2 చెప్పినా ఇస్తాడు. 2 తీసుకున్నాక ఇస్తాడని చెప్పినా కదా. ఇప్పుడు తీసుకుంటావా వద్దా చెప్పు. వద్దంటున్నావా? నువ్వు ఇక్కడ ప్లాన్ వేసినావా అని? అక్కడ లోపలికి వస్తాడు అప్పుడు నీ మీదికి. అప్పుడు ఇట్లా వస్తాడు నీ మీదికి, చూడు ఎట్లా వస్తాడు. అయిపోయింది బ్రో. 5 మందిని కలిసి వండబెట్టిండు. ఒక్కడు కలిసి 5 మందిని వండబెట్టిండు. చక్రియాన వీళ్ళందరు నా వెనకాల పడ్డాడు. అట్లనే సేమ్ అదే రాడ్ చక్రియాన పెట్టిండు అందరి కింద. యశన్న కోసం गाइस और एक मैच शुरू हो गया है. मैच में माविन कर दिया हमारे पूरे प्लेयर्स, उनके बाहर आ गए.
मंत्री मंत्री कुछ भी है जो भी है पूरे बाहर आ गए। यहाँ पे कुछ भी नहीं है अभी, पूरे साफ हो गए। वापस चेक किया और एक चले आ रहा वहाँ पे वहाँ पे भाई हमारे रिक्वेस्ट कर लिए बात कर रहे बोल के रिक्वेस्ट कर लिए हमारे भाई, गेम छोड़ के भाग जा रहे अभी। देखो वहाँ उठ के चले गए, फोन में बात करते